టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్లో సినిమాల్లో నిలిపివేసిన విషయం మనకందరికీ తెలిసిందే. 3 సినిమాల్లో ఆయన కంప్లీట్ చేయాల్సి ఉంది. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. వాటిలో హరిహర వీరమల్లు సినిమా 2 భాగాలుగా విడుదల కానున్న విషయం మనకందరికీ తెలిసిందే. మొదటి భాగం స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే పేరుతో రాబోతోంది. ఇప్పటికే మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ వెల్లడిస్తూ సరికొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారు ఓ కత్తి గాల్లోకి దూస్తూ కనిపించారు. ఈ కొత్త పోస్టర్లో క్రిష్ జాగర్లముడితో పాటు జ్యోతికృష్ణ పేరు కూడా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. వాస్తవానికి హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయింది. అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తన పెండింగ్ సినిమాలపై దృష్టి సారించారు. ఇటీవలే మంగళగిరిలోని ఈ సినిమా కోసం సెట్ను ఏర్పాటు చేశారు. యాక్షన్ సీన్స్ అక్కడే షూట్ చేయబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ హరిహర వీరమల్లు నుండి పవన్ కళ్యాణ్ గారి టేజర్ దసరాకి రానున్నారట. దీంతో అభిమానులకి పూనకాలని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీకి వచ్చేడాది 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.